నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు హౌసుల మల్లేష్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మండల పరిధిలోని ముస్లిం మైనారిటీ సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మైనారిటీలతో కలిసి ఉపవాస దీక్ష విరమణ చేశారు. ముస్లిం మైనారిటీలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసం జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, హౌసుల మల్లేష్, సీనియర్ కార్యకర్తలు పోతురెడ్డి, వెంకటరెడ్డి, దుర్గారెడ్డి, జగశంకరయ్య, గోకుల కృష్ణశేఖర్, రవితేజ, నిరంజన్ రెడ్డి ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసంలో వాళ్ళ ఉపవాస దీక్షలు మరియు ఈ పవిత్ర మాసంలో వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా నిష్ఠతోని మరి ఒక భగవంతుని ప్రార్థనలో మునిగితేలి వాళ్ళందరూ కూడా సంతుష్టులై ఈ మాసం మొత్తం కూడా ఉపవాసాలు ఉండి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు ఇఫ్తార్ విందుకు కారకులైనటువంటి హౌసుల మల్లేశం గారు మనందరినీ కూడా ఈరోజు వెల్దుర్తి మసీద్కు పిలవడం జరిగింది. వాళ్ళ ప్రార్థనలో పాల్గొని వాళ్ళ ఇఫ్తార్ విందులో కూడా పాల్గొని మరి ముస్లిం సోదరులతో అందరితో కూడా కలిసే అవకాశం లభించింది. మరి అందరూ కూడా ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నటువంటి వెల్దుర్తిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా అందరికీ మంచి జరగాలని, ఆ భగవంతుడు అల్లా వాళ్ళని చల్లగా చూడాలని, వాళ్ళ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని, వాళ్ళ కుటుంబాలు కూడా అందరూ కూడా ఆర్థికంగా పురోభివృద్ధి చెంది సామాజికంగా కూడా వాళ్ళందరూ పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్లా వాళ్ళందరికీ ఎల్లవేళ కృప తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.